భీముడు ఊదిన శంఖం శబ్దానికి హనుమంతుడు ఉలిక్కి పడలేసి చూస్తాడు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా గంధమదనం పర్వతం మీదకి వెళ్తారు. అక్కడికి సౌగంధిక అనే ఒక పుష్పం ఎగురుకుంటా వచ్చి ద్రౌపది దగ్గరలో పడుతుంది. ఆ సువాసనకి మైమర్చిపోయిన ద్రౌపది భీముడిని పిలిచి ఇలాంటి పువ్వులు ఇంకా తీసుకురా అని చెప్పి అంటుంది. తనకి పని అప్పచెప్పినందుకు భీముడు చాలా సంతోషించి ఆ పుష్పం ఎటువైపుగా వచ్చిందో ఆ డైరెక్షన్ లో బయలుదేరతాడు. భీముడు దారిలో కనిపించిన ఒక కొలంలో స్నానం చేసి శంఖాన్ని పూరిస్తాడు. అదే గంధమదనం పర్వతం మీద ఒక గృహలో హనుమంతుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. భీముడు ఊదిన శంఖం 1000 పిడుగులంత శబ్దం చేస్తుంది. దాంతో హనుమంతుడు ధ్యానం భంగమై ఉలిక్కి పడి లెగుస్తాడు. అంత గట్టిగా శబ్దం చేసే అంత శక్తి హనుమంతుడు తన వంశం వాళ్ళకే ఉంటుంది అని భావించి ఆ వస్తున్న వాళ్ళని ఆట పట్టిద్దామని చెప్పి దారిలోని ఉన్న చెట్లని అన్నిటిని పెళ్లగించి దారి లేకుండా ఒక చిన్న త్రోవని మాత్రమే మిగులుస్తాడు. ఒక ముసలి కోతిలాగా రూపం మార్చుకొని హనుమంతుడు ఆ పక్కనే పడుకొని తన తోకను ఆ త్రోవకు అడ్డుగా పెడతాడు. అలా హనుమంతుడు భీముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.